బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కనువిందు చేసింది పెద్దపులి, మరోవైపు చిరుతపులి కలకలం రేపింది. ఈ రెండు నాగర్ కర్నూలు జిల్లా పరిధిలో నల్లమల అడవుల్లో చోటు చేసుకున్నాయి. నల్లమల అభయారణ్యంలో టైగర్ సఫారీ పర్యాటకులను పెద్దపులి కనిపించింది. వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అమ్రాబాద్ వాచ్ టవర్ సమీపంలో పెద్దపులి కనిపించిందని వాళ్ళంతా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. తమ సెల్ ఫోన్లలో రికార్డ్ చేసుకుని సంబరపడిపోయారు. కాసేపు ఆరు బయట కనిపించిన పెద్దపులి తర్వాత అడవిలోకి వెళ్లిపోయిందని వాళ్ళు చెప్తున్నారు. ఆ ప్రాంతంలో కనిపించింది టైగర్ 19 అయి ఉంటుందని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. అభయారణ్యంలో పెద్ద పులుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని చెప్తున్నారు. ఇదే నాగర్ కర్నూలు జిల్లాలోని దోమలపెంట ఎస్ఎల్బీసీ పనుల దగ్గర చిరుతపులి కలకలం రేపింది. సొరంగం పనుల్లో ఉన్న కార్మికులు చిరుతను చూసి భయభ్రాంతులకు గురయ్యారు. గతంలో ఇక్కడ పనిచేస్తున్న కార్మికుడిపై ఎలుగుబంటి దాడి చేసిందని గుర్తు చేస్తున్నారు. ఈసారి చిరుత కనిపించడంతో తీవ్ర భయాందోళన చెందుతున్నారు. భయంగానే పనులకు వెళ్తున్నామని కార్మికులు చెప్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో పెద్దపులి అలాగే చిరుతపులి సంచారానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్. ప్రసన్న, నల్లమల్ల అభయారణ్యంలో పెద్దపులి ఒక్కసారిగా టైగర్ సఫారీ పర్యాటకులకు కనువిందు చేసిందని చెప్పవచ్చు. గత 2 నెలల నుంచి కూడా పూర్తి స్థాయిలో టైగర్ సఫారీకి వెళ్లే పర్యాటకులకు పలు సందర్భాల్లో చిరుతపులి కనిపించడంతో అక్కడికి వెళ్లే పర్యాటకులు పూర్తి స్థాయిలో ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక తాజాగా ఈ యొక్క టైగర్ సఫారీకి సంబంధించి వనపర్తి జిల్లా వాసులు ఆ యొక్క వాహనంలో వెళ్తుండగా వాచ్ టవర్ సమీపంలో పెద్దపులి ఒక్కసారిగా రోడ్డు పైకి రావడంతో ఒక్కసారిగా వాళ్ళంతా కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి గైడ్ కూడా వారిని నిశ్శబ్దంగా ఉండమంటూ కూడా వారికి చెప్పడంతో పెద్దపులి ఆ రోడ్డు దాటుతూ క్రమక్రమంగా అడవిలోకి వెళ్తున్నటువంటి దృశ్యాలను కనిపించాయి. దీంతో ఒక్కసారిగా సంభ్రమాచరణలకు గురైనటువంటి పర్యాటకులు ఆ యొక్క పెద్దపులి వీడియోలంతా కూడా వారు తమ సెల్ ఫోన్లలో బంధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత 2 నెలల్లోనే ఇది తిరిగి 3వసారి పెద్దపులి కనిపించడంతో టైగర్ సఫారీకి వెళ్లేందుకైతే పర్యాటకులు ఆసక్తి చూపుతున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా వాచ్ టవర్ సమీపంలో ఇది కనిపించినట్లుగా కూడా అక్కడికి వెళ్ళినటువంటి పర్యాటకులు గైడ్ చెప్తున్నారు. ముఖ్యంగా ఇది టైగర్ 19 అయి ఉండొచ్చు అని చెప్పి కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా పొగమంచు కారణంగా పెద్ద పులులు పెద్ద సంఖ్యలో ఈ యొక్క అటవీ సంచారం బాగా పెరిగిందని చెప్పి, అదేవిధంగా నల్లమల్ల అభయారణ్యంలో పెద్ద పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో పర్యాటకులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా దీంతో పాటు ఏదైతే ఎస్ఎల్బీసీ పనులకు సంబంధించి దోమలపెంట సమీపంలో ఉన్నటువంటి ఎస్ఎల్బీసీ పనుల దగ్గర ఏదైతే కార్మికులు పనిచేస్తున్నారో సొరంగ పనులకు సంబంధించినటువంటి కార్మికులు అక్కడ పనిచేస్తున్నారు. ఇదే క్రమంలో వాళ్ళు రాత్రి వేళలో ఆ సొరంగ పనులకు సంబంధించి ఎస్ఎల్బీసీ దగ్గరికి వెళ్తుండగా ఒక్కసారిగా చిరుతపులి రోడ్డు పైకి వచ్చింది. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. రోడ్డుపై ఉన్నటువంటి జింకలను వేటాడే క్రమంలో కూడా అది రోడ్డు పైకి వచ్చినట్టుగా కూడా అక్కడ ఉన్నవారు గుర్తించారు. గతంలో ఈ ఎస్ఎల్బీసీ పనులు చేస్తున్న క్రమంలో ఎలుగుబంటి దాడికి గురై ఒక వ్యక్తి చనిపోవడం, పూర్తి స్థాయిలో ఆ భయం నుంచి తేరుకోక ముందే మళ్ళీ చిరుతపులి అక్కడ సంచరించడంతో భయంగా పనులకు వెళ్తున్నామని చెప్పి కూడా కార్మికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ మొత్తంగా నల్లమల్ల అభయారణ్యం ఓవరాల్ గా పెద్ద పులుల సంఖ్య కావచ్చు, మరోవైపు చిరుతపులుల సంచారంతో పూర్తి స్థాయిలో అక్కడ ఉండేవారంతా కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పి అటవీ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారు. ముఖ్యంగా టైగర్ సఫారీకి సంబంధించి పెద్ద పులులను చూడాలంటే మాత్రం చాలా అదృష్టం ఉండాలి. ఎందుకంటే చాలా సార్లు వెళ్ళిన క్రమంలో కూడా అక్కడ ఎక్కడ కూడా పెద్ద పులులు చాలా మంది కనిపించావు. ఇలాంటి సందర్భంలో తమకు పెద్ద పులి కనిపించడం తమకు ఎంతో ఆనందంగా ఉందని చెప్తున్నారు. మరోవైపు రోహిత్ గోపిడి ఏదైతే డిఎఫ్ఓ ఉన్నాడో దీనికి సంబంధించి గైడ్లను కూడా అప్రమత్తం చేస్తూ పర్యాటకులు కనువిందు చేసేందుకు పెద్ద పులులు ఏ ప్రాంతాల్లో తిరుగుతున్నాయో వాటికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓవరాల్ గా నల్లమల్ల ప్రాంతం అంతా కూడా పెద్ద పులులు, మరోవైపు చిరుతపులుల సంచారం పెరుగుతూ వస్తుంది. ఈ క్రమంలోనే అటవీ శాఖ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. మొత్తంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పర్యాటకులు తిరిగించేందుకు అటవీ అందాలను దగ్గరించుతూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఓవరాల్ గా అక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతం రైట్ శంకర్, థ్యాంక్ యూ.